అని కొంచెం సేపు చూసుకుని గనక అలాంటి వాళ్ళకి దానం చేసినట్టయితే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది. అయితే అమ్మ, ఇప్పుడు ఉపవాసాలకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ఏ ఏ ఉపవాసాలు చేస్తే ఎలాంటి ఫలితం వస్తుంది? ఎన్ని ఉపవాసాలున్నాయి? మనకి 4 రకాలైనటువంటి ఉపవాసాలున్నాయండి. ఉపవాసం అనంగానే భగవంతుడికి సమీపంగా ఉండడం అనేటటువంటి అర్థం వస్తుంది. హ్మ్. అంటే ఉపవాసము, భగవంతునికి దగ్గరగా ఉండడం, ఈ అర్థం వస్తుంది. ఉపవాసం అంటే ప్రత్యేకంగా ఈ కార్తీక మాసంలోని ఉపవాసాలు చాలా చాలా పుణ్యాన్నిస్తాయి. మిగతా రోజుల్లో మనము ఇవాళ సోమవారం అండి మేము శివునికి ఉపవాసం ఉన్నాము, శనివారం అండి వెంకటేశ్వర స్వామికి ఉపవాసం ఉన్నామని వింటూ ఉంటాం. అవును. అది మన నిత్య కృత్యం జరిగేటటువంటి ఉపవాసాలు. అవును. కానీ ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఈ రకరకాలైనటువంటి ఉపవాసాలని మనం పాటించవచ్చు. అంటే శక్తిని బట్టి ఓపిక ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు, అనారోగ్యవంతులు ఉంటారు, బలహీనులు ఉంటారు, రకరకాలుగా ఉంటారు. ఉపవాసం అనగానే రోజు మొత్తం ఏమీ తినరు. అంటే ఘనమైన ఆహారాన్ని తినకూడదు, వండిన ఆహార పదార్థాలు అలాంటివి ఏవి తినరు. ఉదయం పూజ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత కాస్త ప్రసాదం తీసుకుంటారు. అలాగే సాయం సంధ్యా సమయం తర్వాత మళ్ళీ పూజా కార్యక్రమాలు చేసుకుని మళ్ళీ కొద్దిగా ప్రసాదం తీసుకుని ఆ రోజు ఆహారాన్ని